ఉందన్నారు కదా, సో కూర్చోబెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన మండల అభివృద్ధి అధికారి గారికి, ఎంఈఓ గారికి, ఉపాధ్యాయులకు, అలాగే పిల్లలకు, మీడియా వారికి, ఎంపీడీఓ స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారాలు. మనము ఈ రిపబ్లిక్ డేను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు రాజ్యాంగాన్ని అందించిన మహానేతను గుర్తుపెట్టుకొని మనము ముందుకు సాగాల. ఎందుకంటే రాజ్యాంగంలో ఎన్నో మంచి విషయాలని, అలాగే ఎన్నో నిబద్ధతతో కూడిన విషయాలని ఆయన మనకు అందించాడు. ఆ రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘించకుండా అందరము అందులో రాసిన ప్రతి అక్షరాన్ని ఎంతో అమూల్యంగా భావించి నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. ఈ తరంలో కాకపోయినా వచ్చే తరంలో అన్నా ఆ రాజ్యాంగంలో నిబంధించిన పద్ధతులను అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ నా యొక్క సందేశాన్ని అందరికీ అందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇచ్చే సందేశం ఒక మహా వ్యక్తి మనకు సుపరిచితులే కాదు, కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన 100వ పుట్టినరోజుని జరుపుకోమంటూ పద్మ విభూషణ్ అనేటువంటిది భారతదేశంలోనే అత్యున్నత ప్రతిభా పురస్కారాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన పేరు కర్పూరి ఠాకూర్. ఈయన 37లో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీనికోసం పనిచేశారంటే ముఖ్యమంత్రిగా ఉంటూ సామాజిక న్యాయం కోసం అందుకనే ఆయన గుర్తించారు. ఇప్పుడున్న అందరం కూడా ఆ సామాజిక న్యాయం కోసం మనం చేయాలి. మరి ఆయన జీవితంలో చిన్న ఉదాహరణ చెప్పి దాన్ని పిల్లలు, పెద్దలు అందరూ ఆచరిస్తారని నేను కోరుతున్నా. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సార్ చెప్పినట్టు నిరాడంబరత అనేది మన పూర్వీకులు మనకి ఆయుధంగా ఇచ్చారు. గాంధీ తాను కూడా చూసాం. ఆయన కూడా ఒక ఉంటుందా మామూలుగా మంచి పట్టు మాత్రమే కండువా పైన వేసుకొని ఆయన మనకి బతుకడానికి చేసి పెట్టారు. అవునా కాదా? కాబట్టి మనం తప్ప ఆడంబరాలతో కాదు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. మీరు భావి భారత పౌరులు కాబట్టి చక్కటి విద్యాబుద్ధుల్ని